నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మనం చెయ్యి చూసి హెల్త్ బాగాలేదు పలానా అంటే పర్టికులర్గా ఒక కేసులో ఆరోగ్యంతో బాధపడుతున్నారు, ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోండి అని ఏదైనా చెప్పడానికి ఛాన్స్ ఉంటుందా? జస్ట్ హ్యాండ్ చూసి అంటే కొంతవరకు ఏంటంటే హ్యాండ్ అనేది ఇండికేట్ చేస్తుందమ్మా. జనరల్గా హెల్త్ కూడా ఇండికేట్ చేయడానికి అవకాశం ఉంది. ఏంటంటే ప్రధానంగా మనకి హ్యాండ్ని ఇవి కలర్ చూస్తాం మనం జనరల్గా. హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా అంటే ఇది ఎథికల్ హ్యాండా అనెథికల్ హ్యాండా చూసేటప్పుడు కూడా జనరల్గా ఏంటంటే వేళ్ళు ముద్దుగా ఉన్నాయనుకోండి అనెథికల్ హ్యాండ్ కింద చూస్తాం, అంటే చివర ముద్దుగా ఉంటాం. అలాగే హ్యాండ్లో బ్లాక్ షేడ్ రాకూడదు ఎప్పుడు కూడా. హ్యాండ్లో మీకు శరీరం అంతా నల్లటి శరీరం అయినా సరే హ్యాండ్ తెల్లగా ఉంటుంది. అలా కాకుండా అరచేతిలో బ్లాక్ షేడ్ రాకూడదు. బ్లాక్ షేడ్ వస్తే అది అనెథికల్ హ్యాండ్ కింద మనం ట్రీట్ చేస్తుంటాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే చెయ్యి కనుక జనరల్గా ఈ వైట్, పింక్ ఆ కలర్స్లో ఉంటే చాలా హెల్తీ హ్యాండ్, వాళ్ళ ఆరోగ్యం బాగున్నట్టుగా మనం చెప్తాం. అంటే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. కంప్లీట్ హ్యాండ్ అంతా కూడా వైట్ గా ఉంటే పాలిపోయిందని, బ్లడ్ తక్కువ అంటుంటారు కదా. అదే నేను చెప్పేదాన్ని. అంటే వైట్ మామూలుగా వైట్, పింక్ ఈజ్ నార్మల్ హ్యాండ్. అలా కాకుండా వైట్లో ఏంటంటే మీకు షైనీ వైట్ కాకుండా బిస్కెట్ కలర్ కాకుండా ప్యూర్ వైట్ వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టు పాలిపోయినట్టుగా అనిపిస్తుంది సరే. అంటే మనం కొంచెం వైట్ కొంచెం ఇదిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎనిమిక్ ఉంటుంది వాళ్ళకని చెప్పడానికి మీరు చెప్పేది 100% శాస్త్రంలో ఉన్నదే. బాగా ప్యూర్ వైట్ వచ్చేస్తే అది ఎనిమిక్ హ్యాండ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంటాం. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఫిట్స్ కూడా వచ్చేటువంటి ఉన్న వాళ్ళకి కూడా అలా ప్యూర్ వైట్ వచ్చేస్తుంది. కొంతమంది ఎనిమిక్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పూర్తిగా వస్తుంది. అలాగే కొంతమందికి పూర్తి రెడ్డిష్గా ఉంటుంది, బాగా ఎర్రగా ఉండిపోతుంది. అలా ఉన్నవాడికి ఏంటంటే ఈ హార్ట్ రిలేటెడ్ కానీ లేదంటే ఏంటంటే ఈ బీపీను ఇవి ఎక్కువ ఉండేటువంటి బ్లడ్ రిలేటెడ్గా ఎక్కువ ఉంది అని చెప్పడానికి కూడా ఇది ఆస్కారం ఉంది. ఇది సైంటిఫిక్గా కూడా మీరు జనరల్గా ఎవరైనా సరే ఈ ఎనిమిక్ ఒకటి, ఈ బ్లడ్ ఒకటి చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు హ్యాండ్లో ఎక్కడైనా సరే మామూలుగా ఎల్లో ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎల్లో ఇష్యూ అవుతుంది హ్యాండ్ అనుకున్నప్పుడు ఏంటంటే అది కూడా ఏంటంటే మనకి లివర్ సంబంధమైన వాటికి కానీ అవి డిసీజ్ ఉన్నట్టు లెక్క అవుతుంది. మీకు ఎక్కువ ఏంటంటే ఆల్రెడీ డిసీజ్ వచ్చి ఎక్కువ అయిపోయినప్పుడు ఒళ్ళంతా మనకి ఎల్లో ఇష్యూ అవుతుంది, బాగా 7 పాయింట్స్ అలా వచ్చినప్పుడు మీ జాండీస్. అలా కాకుండా స్టార్టింగ్లో కూడా కొంచెం ఎల్లో ఇష్యూ ఉందంటే వాళ్ళకి లివర్ సంబంధమైన ఏదన్నా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉందని మనం ముందుగా చెప్పడానికి ఆస్కారం ఉంటుందమ్మా. అలాగే ఎక్కడైనా ఒక్కోసారి ఏంటంటే కొంతమందికి ఈ నీలివర్ణం ఏంటంటే ఆకుపచ్చ కంటే కొంచెం డార్క్గా ఉన్నవి నీలివర్ణంలో అక్కడెక్కడ స్పాట్స్ ఎక్కడైనా వస్తాయంటే వాళ్ళకి రక్తము విషం ఎక్కింది అంటారు చూడ, అంటే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే మనకి ఈ మందు కొడతారు కదా కొంతమంది, అంటే తీసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే కొంతమందికి సడన్గా అనారోగ్యం బాగాలేక మీరు ఇది వేస్తుంటారు, ఏమంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుని ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మత్తుకి, మాదక ద్రవ్యాలకి లేదా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇటువంటి డ్రబ్బు లేదంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సరే పాయిజనస్ చేసినప్పటికి కూడా ఏంటంటే మీకు హ్యాండ్లో మీకు చుక్క కనిపిస్తుంది. అని ఏంటంటే బ్లూయిష్గా మీకు ఎక్కడైనా సరే హ్యాండ్ మొత్తంలో కూడా ఈ బ్లూయిష్గా మీకు నరం కనుక కనిపిస్తుంది సార్, గ్రీను ఈ పైన ఇలాంటి నరంలో కొంచెం డార్క్నెస్ ఇక్కడ కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు మనకి ఏదన్నా సరే ఈ బ్లడ్ కొంచెం ఇబ్బంది పడుతుంది, నెగిటివ్ వస్తుంది, బ్లడ్ పాయిజన్ వస్తుంది, లేదా ఏంటంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యిద్దని కానీ, లేకపోతే ఏంటంటే ఏదన్నా మనం తినే ఆహారంలో కానీ తాగే పదార్థంలో కానీ ఏదన్నా కొంచెం మనకి ఇటువంటివి కలపబడినవి అనేది ఆ హ్యాండ్ చూస్తే మనం ఐడెంటిఫికేషన్ చెప్పొచ్చు. అలాగే బ్లాక్ షేడ్ అనేది అంత మంచిది కాదు. వేళ్ళు కానీ హ్యాండ్ కానీ బ్లాక్ అయిపోతే మాత్రం అది ఏమాత్రము ప్రిఫరబుల్ కాదు. అంటే విపరీతమైనటువంటి అంతర్గత రోగాలు ఉన్నాయని చెప్పడానికి అది ఆస్కారం. అంటే అనెథికల్కి సంబంధించినదిగా
చెప్తూ ఉంటాం. ఇలా కొన్ని కొన్ని అయితే కనుక ఇండికేట్ చేసింది, ఇంక్లూడింగ్ గోర్లు కూడా. మీకు గోరు మీద నెయిల్స్ మీద ఏంటంటే ఈ సన్న సన్న గీతల లాగా నిలువు గీతలు ఉంటాయి. ఈ గీతలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇటువంటి వాటికి మనకి డిసీజెస్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ వచ్చారనుకోండి, షుగర్ పేషెంట్స్కి గీతలు ఉంటాయి. అట్లాగే హార్ట్ పేషెంట్కి కూడా గీతలు వచ్చారు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిన వాళ్ళకనే నెయిల్ పైన గీతలు ఉంటాయి. మనకి యాక్చువల్గా ఈ గోరు ఒత్తినప్పుడు కూడా కొంచెం మనకి పింక్ కలర్లో అలా వస్తుంది. పింక్ కలర్ మనం ఒత్తినప్పుడు మొత్తం పింక్ కావాలి, మళ్ళీ వదిలేసినప్పుడు మామూలు నార్మల్ అవుతుంది. అలాగని ఒత్తినప్పుడు కూడా ఈ పింక్ కలర్ రాలేదనుకోండి, వీళ్ళకి కూడా ఎనిమిక్గా మనం చెప్పేస్తాం. జస్ట్ నేను హస్తం చూసినప్పుడు ఈ గోరు ఒత్తినప్పుడు మీకు గనక పింక్ కలర్ పాస్ అనేవి మళ్ళీ వెనక్కి వెళ్ళకపోతే ఏంటంటే వాళ్ళకి ఎనిమిక్ పేషెంట్గా మనం డిసైడ్ చేసుకుని వాళ్ళు ఒకసారి మనం బ్లడ్ చెక్ చేయించుకుంటే మన పర్సంటేజ్ కొంతమంది 4%, 5%లో కూడా దిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అదేంటి తెలియదు, నీరసంగా ఉన్నట్టుంది, ఏంటో నీరసంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇది ఎనిమిక్ కంటెంట్ అనేది అనారోగ్యం బయటకు కనిపించదు. ఏదో ఉన్నట్టుండి ఏదో నిస్సత్తుగా ఉంది, నీరసంగా ఉంది అనుకుంటారు. వాళ్ళకి 5%కి 6% పడిపోతుంది అన్నమాట. బ్లడ్ పడిపోయినప్పుడు కూడా ఇది దీన్ని బట్టి కూడా నెయిల్ బట్టి కూడా చెప్పొచ్చు. నెయిల్లో క్రాచెస్ ఉంటే కూడా దాన్ని షుగర్ కంటెంట్ కానీ మనం చెప్పడానికి ఇటువంటి అంటే మినిమంగా చెప్పొచ్చు. అంటే ఏంటంటే మనం ఏదైనా హ్యాండ్ చూసినప్పుడు హస్తాముద్రికంతో పాటు వీళ్ళకి ఏదైనా ఒకసారి చెక్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్పడానికి ఇది వీలవుతుంది. అలాగేంటంటే మనకి ఏదైనా మీరు చెప్పాను కింద మాదక ద్రవ్యం ఏంటంటే ఇప్పుడు తేలు కరిచినట్టు ఏదో అనిపించింది, మనం మొక్కల్లో వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా కళ్ళజర కలిసిందేమో, ఏదో కుట్టెట్టుందిరా పడుకున్నాను లేచాను అంటే మీకు అది సిమ్టమ్ కొద్దిగా అవి బ్లడ్ పాయిజనస్ అవుతుంటే మీకు నీలం కలర్ అనేది హ్యాండ్లో కనిపిస్తుంది. అయితే సార్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు నెయిల్స్ కూడా అన్నారు కదా, కొంతమందికి వైట్గా మార్క్స్ ఉంటాయి, కొంతమందికి అసలు బ్లాక్ గా కూడా ఉంటాయి, లైక్ అంటే పుచ్చిపోయింది సంథింగ్ అలా కూడా అంటుంటారు. అవేంటంటే ధార్మికంగా కాకుండా అది నెగిటివ్ సెన్స్. అంటే మనకి ఈ ఒంటి మీద కనుక ఈ మీసాల దగ్గర కానీ గడ్డం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ ఉన్న హెయిర్ వేళ్ల మీద ఉన్న హెయిర్ కానీ రెడ్డిష్గా వస్తే ఎలా అయితే నెగిటివ్ కాన్సెప్ట్లో చెప్తామో, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫెరోషియస్ మెంటాలిటీ అని కోరల్ మైండింగ్ ఉంటుంది ఎక్కువ. అంటే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, మొండితనము అంటారు కదా, అది అంటే మనం చెప్పేది రిసీవ్ చేసుకోకుండా వాడి థాట్ ప్రాసెస్ వాడికే ఉంటుంది. ఈ మూఢ విశ్వాసాలను నింపే వాళ్ళు శాస్త్రీయంగా తీసుకోకుండా అశాస్త్రీయంగా తీసుకునే వాళ్ళు ఎక్కువ వాళ్ళలో ఉంటారు. అది వాళ్ళకి అది వర్తించడానికి. అదేంటంటే మనకి ఎనిమిక్ అనేది ఏమో అనారోగ్యపరమైంది, శాస్త్రపరంగా కూడా అలా ఉంటే ఏంటంటే వాళ్ళు వివాదాస్పదం అంటే ఒక రకమైన అంటే రెసిడ్నెస్గా ఉంటారు వాళ్ళు. మీకు 7 రకాల హస్తాలు ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను. 7 హస్తాల్లో అది ప్రాథమిక హస్తం అన్నమాట. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి.